మరి సెకండ్ టైం ఓ టీం నుంచి రాబోతున్నారు వాసంతి అండ్ అనిరుద్. మరి వాళ్ళిద్దరు పాడబోయే ప్యారడీ నీ జతగా నేనుండాలి అనే పాటకి ఒక సూపర్ డూపర్ ప్యారడీ వినేద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. నన్నే పెళ్ళాడాలంటే, పెళ్ళామై రావాలంటే మా డాడీ నాతో ఉండాలి. కండిషన్లే ఎన్నో పెట్టి కాషన్లే చాలా ఇచ్చి లవ్ పేరుతో ఇట్టా చంపొద్దు. పెళ్ళైనాగా ఇది మన ఇల్లే, ఇంకెందుకు నీతో వాడే ప్రేమతో నన్ను చంపొద్దు. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. నన్నే పెళ్ళాడాలంటే, పెళ్ళామై రావాలంటే మా డాడీ నాతో ఉండాలి. బామ్మే పెట్టిన ఆవకాయుంటే డైలీ నేనే భోంచేస్తాను కనుక బామ్మే కావాలే. పచ్చడి కోసం నో టెన్షన్, చుట్టుపక్కల నుండి రప్పిస్తాను వద్దే, ముసలిది మన మధ్య. ఆ అమ్మడు రాకుండా, మా తమ్ముడు లేకుండా నేనే నీతో రానుగా. కుక్కనే కొంటానుగా, నీ పక్కనే ఉంటానుగా, నీ ఫ్యామిలీ దాకే మనకొద్దే. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. రాను అంతే. వద్దు. నాకు వాళ్ళందరూ కావాలి. ఏం కావాలంటే వాళ్ళు రావాలి. నీకే నేను కావాలంటే, నాపై నీకు ప్రేమే ఉంటే నా వాళ్ళు ఇక నీ వాళ్ళు. మీ మమ్మీ డాడీ కూడా ఉంటే రోజు ఇంట్లో ఏదో తంటే చించే, కాస్త ఆలోచించే. మా పిన్ని అంటే ఇష్టం, మా బాబాయ్ నానే ఇష్టం, వాళ్ళే ఇంటికందము. ఓ తల్లి నీకో దండం, ఇంతమంది ఉంటే కష్టం, నా చాయిసే సన్యాసం. నాతో మా అమ్ముండాలి, చంటోడే తోడుండాలి, మా బామ్మే నాతో రావాలి. నన్నే పెళ్ళాడాలంటే, పెళ్ళామై రావాలంటే మా డాడీ నాతో ఉండాలి. లేదంటే కష్టం. ఈ మధ్య అమ్మాయిల డిమాండ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఏం చేస్తావు, తప్పదు, అడ్జస్ట్ అయిపో, అంతే ఏం అడ్జస్ట్ చేయలేము. అవ్వాల్సిందే మరి. సార్. మరి వీళ్ళ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆడపిల్లకి ఉండే ఇబ్బంది ఏంటంటే, అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత తన వాళ్ళు ఎవరు ఉండరు. సహజంగా న్యాచురల్ గా ఉన్న ప్రాబ్లం అది. ఈ సమస్యలో ఇవాళ ఏంటంటే, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళతో ఉండాలి అని అడిగే అవకాశం వచ్చింది. చాలా చాలా బాగుంది, చాలా మంచి ప్యారడీ. థ్యాంక్ యూ సార్. బంటి గారు.
నీకు అవన్నీ చూస్తుంటే పాపం పెళ్ళయ్యే వాళ్ళకి భర్తగా మారకు బ్యాచులర్ పాట గుర్తొస్తుంది నాకు. చాలా బాగుంది మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్ అనిరుద్. వెరీ నైస్ యాక్చువల్లీ. సటిల్ ఎక్స్ప్రెషన్స్, సడన్ గా రియాక్ట్ అవ్వడం చాలా కష్టం. అది పాడుతున్నట్టుగా లేకుండా ఒక డ్రామాలా ఇన్వాల్వ్ అయిపోయాడు యాక్చువల్లీ సీన్ లో. ఇద్దరు చాలా బాగుపడారు. వెరీ నైస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అనిరుద్ అండ్ వాసంతి, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ టేక్ యూర్ సీట్.